వెల్కమ్ టు సినీ ప్రపంచం. శశిరేఖ ఓ మాట చెప్పాలి. పుష్పాటు అనేది పరిచయమే పరిచయమే ప్రతి నిమిషం పరవశమే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి రెండో పాటని విడుదల చేసేందుకు చిత్ర బృందం తేదీని ఖరారు చేసింది. శశిరేఖ ఓ మాట చెప్పాలి. శశిరేఖ పేరుతో రానున్న ఈ పాటను ఈ నెల 8న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా పాటకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ప్రోమోను కూడా అభిమానులతో పంచుకుంది మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట మీసాల పిల్ల యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ఆ పాట విజయంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉండగా ఇప్పుడు రెండో పాట అప్డేట్ వారిలో మరింత జోష్ నింపింది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తో పాటు విక్టరీ వెంకటేష్, నయనతార, క్యాథరిన్ వంటి భారీ తరంగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో సెన్సేషన్ అయిన పుష్ప ఫ్రాంచైజీ భారతీయ సినీ పరిశ్రమలో ఒక సరికొత్త చరిత్రను లిఖించింది. ముఖ్యంగా పుష్ప సినిమాకు సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా రికార్డు స్థాయిలో వసూలు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. డెఫినెట్ గా పుష్ప అనేది మీకోసం చేసింది. ఈ మాస్ ఎంటర్టైనర్ కథ, ఎమోషన్, సాంగ్స్, యాక్షన్ ఇలా ప్రతి విభాగంలో నెంబర్ 1 గా నిలిచి అల్లు అర్జున్ నటనకు మరో మైలురాయిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లకు పైగా వసూలు సాధించి ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే భారీ హిట్ గా నిలిచింది. సరిగ్గా ఈ సినిమా విడుదలై ఏడాది గడుస్తున్న వేళ ఈ అద్భుతమైన సందర్భాన్ని హీరో అల్లు అర్జున్ భావోద్వేగ పోస్టుతో తన మనసులోని మాట అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టులో తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ ఈ ప్రయాణం కేవలం ఒక సినిమాకు సంబంధించింది కాదని 5 ఏళ్ల పాటు సాగిన మరువలేని ప్రయాణమని పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఈ సందర్భంగా ప్రేక్షకుల్ని ఉద్దేశిస్తూ ఈ సినిమాపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం మాకు సరికొత్త ధైర్యాన్నిచ్చింది. పుష్పరాజ్ పాత్రకు మీరు అందించిన అద్భుతమైన ఆదరణ మమ్మల్ని ముందుకు నడిపింది. ఈ సినిమాను ఇంత అద్భుతంగా, ప్రత్యేకంగా మార్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఇలాంటి గొప్ప టీంతో పనిచేయడం ఎప్పుడూ ఒక గౌరవంగానే భావిస్తాను. అంటూ రాసుకొచ్చారు. అల్లు అర్జున్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్పాటు అనేది చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన లేటెస్ట్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారీ నారీ నడుమ మురారితో ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీ అవుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ సామాజ వరగమనతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగకు సరైన హాల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా రిలీజ్ పై ఎగ్జైటింగ్ అప్డేట్ ఇచ్చారు. నారీ నారీ నడుమ మురారి 2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. సంక్రాంతి అనేది తెలుగు సినిమా రిలీజ్లకు అత్యంత పెద్ద సీజన్ కావడంతో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయిన ఈ చిత్రం పండుగ విడుదలకు పర్ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది. సంక్రాంతి పండుగ సమయంలో హీరో శర్వాకు స్ట్రాంగ్ ట్రాక్ రికార్డు ఉంది. గతంలో సంక్రాంతికి విడుదలైన ఆయన చిత్రాలు శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా వంటివి పెద్ద బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇదే జోరులో ఈ పండుగ సెలవులు నారీ నారీ నడుమ మురారి చిత్రానికి గణనీయమైన ఉత్సాహాన్ని, విజయాన్ని ఇస్తాయని టీం నమ్మకంగా ఉంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ టెక్నికల్ టీం పనిచేస్తుంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకుల్లో ఒక బజ్ క్రియేట్ చేయగా మరింత ఎగ్జైటింగ్ కంటెంట్ ను ప్రామిస్ చేస్తూ త్వరలో నెక్స్ట్ ఫేజ్ ప్రమోషనల్ ప్రారంభించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.